వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి సంక్షేమ అభివృద్ధి, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్. ఎన్ఎస్పీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళాకు అద్భుత స్పందన. మేళాలో నిరుద్యోగులను ఎంపిక చేసిన పలు కంపెనీలు. సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి ఆశయాలకు నేటి యువత ముందుకు రావాలని పిలుపు. అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. మండలాల అభివృద్ధిపై ఆరా తీసిన చిర్రి బాలరాజు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలో మూర్జ మండలంలోని ఏపీపేట గ్రామంలో కూటమి ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, మార్కుఫెడ్ డైరెక్టర్ ఏ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ మజ్జి శ్రీరాములు నాయుడు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తున్నారా? అలాగే దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాప్లు పడుతున్నాయా? అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి 3,000 చేస్తామని చంద్రబాబు చెప్పారు. చేస్తున్నారా? అలాగే దీపం పథకం కింద ఏడాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత కొణిజెట్టి రోషయ్య జన్మదిన సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు నివాళులర్పించారు. అలాగే బొబ్బిలి మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు అల్లు వెంకటరమణ, యువజన నాయకులు మండపాక శ్రీనివాసరావు, కార్యకర్తలు కోటి, చీమల రామకృష్ణ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. కొణిజెట్టి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, మరి ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కలిసి బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి మామతిపల్లి గ్రామంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూజ స్కూల్లో 10వ తరగతి వరకు ఉంది. అక్కడ జూనియర్ కాలేజీ కావాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. కానీ అనేక సంవత్సరాలుగా బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగే డిగ్రీ కళాశాల కావాలని చెప్పి అనేక సార్లు మేము విన్నవించుకున్నప్పుడు కూడా ఆ దిశగా ఎవరు ప్రయత్నాలు చేయలేదు. మరి మొన్న కలిసినప్పుడు బొబ్బిలి పట్టణంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల కావాలని చెప్పి మీరు చెప్పాల్సింది, మరి చెప్పలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వినతి పత్రాన్ని కూడా ఇచ్చి బొబ్బిలిపట్నంలో. కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో వంగవీటి మోహనరంగ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యలపై పోరాటానికి తన ప్రాణాలను సైతం అర్పించారని రాష్ట్ర
సంయుక్త కార్యదర్శి దిరసాల బాలాజీ అన్నారు. మోహనరంగ యూత్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీ పినిశెట్టి బుజ్జి, ఫణి, ఎంపీటీసీలు నాగరాజు, బాబురావు, సాయిలక్ష్మి, అంజీ తదితరులు పాల్గొన్నారు. మోహన్ గారిని కూడా రంగా గారి విగ్రహానికి పూలమాలావిష్కరణ చేయవలసిందిగా కూర్చున్నాను. పూలమాలావిష్కరణ చేయవలసిందిగా కూర్చున్నాను. అలాగే చొప్పల బాబురావు గారిని రంగా గారి విగ్రహానికి పూలమాలావిష్కరణ చేయవలసిందిగా కూర్చున్నానండి. చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిడిఎంఐ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, వైద్య సిబ్బంది, స్వయం సహకార సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా కార్మికులకు, ప్రజా ఆరోగ్య సిబ్బంది కార్మికులకు ఈరోజు మన మున్సిపాలిటీలో వాళ్ళకి హెల్త్కి సంబంధించి కొన్ని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ చెకప్ చేయడం గురించి ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్లు వాళ్ళకి పిలిపించడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు వాళ్ళకు కూడా కార్మికులకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి తగిన చికిత్స, అలాగే మెడిసిన్స్ ఇవ్వడం కొరకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మనం ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వాళ్ళు చేసే సేవలు వాళ్ళు నిమిత్తమే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళ ఆరోగ్య విషయాలు వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగోగులు కూడా చూసుకునేటందుకు ఈరోజు మేము ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ యొక్క చూపు సరిగ్గా ఉన్నదా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ స్క్రీనింగ్ సంబంధించినది, తర్వాత వాళ్ళకి సంబంధించి హెల్త్ పరంగా కూడా ఏమన్నా మహిళలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఉంటాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, కియా, అపోలో, ఫార్మసీ కంపెనీలతో పాటు 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు నిరుద్యోగులను ఎంపిక చేశారు. దాదాపు 300 మంది నిరుద్యోగ యువకులు ఈ మేళాలో పాల్గొని వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడం ఎంతో అభినందనీయమని మేళాలో ఉద్యోగ అర్హత సాధించిన నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు దివ్యశ్రీ, నేను హిందూపూర్ నుంచి వచ్చాను. ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎన్ఎస్పీఆర్ కాలేజ్లో జరిగిన జాబ్ మేళాకి నేను హాజరయ్యాను. ఇక్కడ నేను సెలెక్ట్ అయ్యాను, 24/7లో సెలెక్ట్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన ఏపీఎస్ఎస్టీ స్కిల్ డెవలప్మెంట్ వారికి ధన్యవాదాలు, నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. భావన, నేను హిందూపూర్లో ఉంటా. నేను ఎస్డిజిఎస్ కాలేజ్లో నా బీబీఏ, ఎంబీఏ కంప్లీట్ చేసినాను. ఈరోజు ఎన్ఎస్పీఆర్ కాలేజ్లో జాబ్ మేళా జరిగినందుకు ఇక్కడికి వచ్చినాను. యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ సెర్చ్ కోసం చాలా ట్రై చేసినాను, బట్ ఇక్కడ మంచి కంపెనీలే వచ్చినాయి. టెక్ మహీంద్రా, 24/7 AI, కియా అవన్నీ వచ్చినాయని ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసినా. నేను సెలెక్ట్ అయినాను 24/7 AIలో హెచ్ఆర్గా సెలెక్ట్ అయినా. హైదరాబాద్ లొకేషన్ ఇచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉద్యోగాలకి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కోసమని ఇక్కడికి వచ్చినారు. అట్లాగే దాదాపు 200 మంది ఉద్యోగార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకొని ఉద్యోగానికి
ఎంపిక కావటం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్కిల్స్ పెంచుకోవడం కోసం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ హబ్స్లో అనేక కోర్సులు జరుగుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం చాలా పకడ్బందీగా డిగ్రీలతో పాటు విద్యార్థులకు స్కిల్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ హబ్స్ నడుపుతున్నాయి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా గార మండల పరిధిలోని బందరువానిపేట, కళింగపట్నం గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ కానీ ఈరోజు గార్ మండలం శ్రీకాకుళం నియోజకవర్గం బందరవానిపేట గ్రామంలో బూత్ నెంబర్ 73, 74, 75లో చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి తిరిగి ఇక్కడ వారికి సమస్యలు ఏమున్నాయి, అలాగే ప్రభుత్వం యొక్క పథకాలు ఎలా అందుతున్నాయి తీరుని అడిగి వారి సమస్యల్ని మైటీడీపీ యాప్లో మేము నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని మౌలిక వసతులు, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు చెప్పడం జరిగింది గ్రామస్తులు. గతంలో నేను ఇక్కడ పల్లె నిద్రలో కూడా నమోదు చేసుకున్నాం. త్వరలో దీన్ని MGNREGS ద్వారా అన్ని పనులు టేకప్ చేస్తామని తెలియజేసుకుంటూ, R&B రోడ్లో ఏదైతే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దాదాపు 159 మందికి ఇంకా మత్స్యకార భరోసా కూడా రాలేదని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడే మత్స్యకార అసిస్టెంట్తో JD ఫిషరీస్తో కూడా మాట్లాడాం. దాన్ని కూడా వీలైనంత త్వరగా మేము చేస్తామని ఏలూరు జిల్లా KR పురం ITDAలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల అధికారులతో వికసిత్ స్వచ్ఛాంధ్ర విజన్ 2047పై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. 7 మండలాల అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి రైతులను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా ముందుకు సాగాలన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయం, సేవ, ఈ 3 సెక్టార్లకు సంబంధించిన విషయాలు కూడా మనం ఆలోచించాలి. చట్టం నుంచి సంపదను సృష్టించడం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ భారత్కు సంబంధించిన విషయం ఇది. కాబట్టి SWPC షెడ్స్ అనేది కేవలం పేరుకు మాత్రమే పైకి చూపిస్తూ ఉండకుండా ఖచ్చితంగా దాన్ని సరైన విధంగా వాడుతూ సంపదను సృష్టించే దిశగా మనం స్వేచ్ఛ భారత్ దృష్టిలో కూడా దీన్ని చూడాలి. అలాగే సోలార్ ప్యానల్స్, సోలార్ బార్స్ కి సంబంధించి రైతులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎంతమంది సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే నియోజకవర్గాల్లో విజన్ టీమ్ అనేది మండలానికి ఫీల్డ్ వర్కర్స్ వస్తారు, ఇది సంబంధించి సహాయ సహకారాలు కావాల్సినటువంటి డైరెక్టర్స్ వస్తారు, ఇది సంబంధించి సహాయ సహకారాలు. ఫోన్ హీటెక్కి కాలికి గాయమైన ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ అత్తాపూర్లో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు తన వివో ఫోన్ను ప్యాంటు జోబులో పెట్టుకుని ఉండడంతో ఫోన్ హీటెక్కి పొగలు రావడంతో అప్రమత్తమైన అతను ఫోన్ తీయగా అప్పటికి కాలికి తీవ్ర గాయమైంది. సమీప ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు సకాలంలో స్పందించి వైద్య చికిత్స అందించారు. ఫోన్ తో పని లేదు, నాకు సిమ్ కావాలి. అరే ఫోన్ కూడా ఇంటికి పంపించి తెప్పిస్తున్నా. బయట లోగో ఉంది. ఫోన్ తో పని లేదు, నాకు సిమ్ కావాలి. అరే ఎందుకు పొద్దున పనికి ఛార్జింగ్ ఎన్ని రోజు 1 అవర్ పెడతా. పొద్దున లేచినప్పుడు ఛార్జింగ్ పెట్టినా వెళ్ళిపోతున్నా పనికి.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల నాథవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైసీపీ సీనియర్ నేత పైల పోతురాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర కోసం తన ప్రాణాలను అర్పించిన స్వతంత్ర సమర యోధుడు అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ కాపారపు అప్పల నరస, సర్పంచ్ గొల్లగాని రాణి, ఎంఈఓ కామారెడ్డి, వరహాల బాబు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పిలిస్తే ఎలాగవుతుంది, ఇప్పుడు చెప్తే ఎలాగవుతుంది. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి 80% పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. బాపట్లలోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వైద్య విద్యను, వైద్య సేవలను పేద ప్రజలకు, పేద వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తేవాలంటూ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలని కోరారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, రాస్తా రోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో వైద్య కళాశాలను పీపీ విధానం తీసుకొచ్చి ప్రభుత్వం ఒక దొంగ నాటకంలాగా ప్రయత్నిస్తూ ఉంది. అదేంటంటే, అధికారంలోకి రాకముందు ఇప్పుడున్న ఈ కూటమిలో కీలకమైన వ్యక్తి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట, వాళ్ళకి విద్యా కళాశాలను 100% పూర్తిగా ప్రభుత్వ పరమే చేస్తానని చెప్పి తొలుత వాళ్ళకి మాట ఇచ్చి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ఒక దృఢమైన సంకల్పంతో పూనుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టాలి అనే విధంలో ఆ తంతులోనే ఉండాలి తప్ప, ప్రభుత్వ పరంగా పేద విద్యార్థులకు వైద్య విద్య చదువుతున్న పేద విద్యార్థులకు ఒక భవిష్యత్తు తరానికి ఒక బాట వేయాల్సింది పోయి, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అదేమో పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, పాడేరు, ఆదోని కళాశాలలో 750 సీట్లు ప్రారంభించడం సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషనర్ కు ఆ సీట్లు రద్దు చేయాలని లేఖ రాసిందండి. ఎంత సిగ్గుచేటండి. పెద్దాపురం హమాలే యూనియన్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పాల్గొని నేటి యువత అల్లూరిని వారసత్వంగా తీసుకుని సమాజ రుగ్మతలపై పోరాటాలు చేయాలన్నారు. అనంతరం ఈ మహాసభ సందర్భంగా పెద్దాపురం మరిడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అల్లూరి ఆశయాలకు నేటి యువత ముందుకు రావాలని మధు పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమం ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జరిగింది. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం సాయుధపోవడం చేసి మన్యం ప్రాంతంలో గిట్టుబాటు ధర కోసం, కూలీల వేతనాల కోసం పనిచేసిన వారి కోసం సాయుధపోవడం చేసిన విప్లవ వీరుడు. అంతేకాకుండా నేను పలానా స్టేషన్ మీద దాడి చేస్తానని బ్రిటిష్ సంస్థ చెప్పి అట్టజేగలు కానీ, నర్సీపట్నం కానీ, రంపచోడవరం కానీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పిస్టోల్ని పట్టుకెళ్లి ధైర్య సాహసం ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అయితే ఈ దేశ స్వతంత్రం కోసం ఆయన ఏ లక్ష్యం మీద పనిచేశాడో ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు.
స్వాతంత్రం వచ్చి ఇన్ని కాలాలు జరుగుతున్నా ఇప్పటికీ మహిళల మీద హత్యలు కానీ ఎదుర్కొంటే పేదవాడికి తిండి కానీ ఇప్పటికీ దక్కలేదు. ఆ స్వతంత్ర ఫలాలు ఇప్పటికీ అందలేదు. జవహర్లాల్ సీతారామరాజు, జవహర్లాల్ సీతారామరాజు, అన్నివేళ సీతారామరాజు. అమలాపురం నియోజకవర్గం జూలై 25న కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నందు బిఆర్ అంబేద్కర్ పై నాటక ప్రదర్శన జరుగుతోందని బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు తెలిపారు. అంబేద్కర్ తెలుగు నాటక ప్రదర్శన కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాశీ రాంబోది, ములపర్తి సత్యనారాయణ, డిబి లోక్, పాలమూరు మోహన్ బాబు, బీసీకే నాయకులు బొంతు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ నందు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మేము ఏర్పాటు చేస్తున్నట్టు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి బౌద్ధ నాటకాన్ని మేము నిర్వహిస్తూ ఈ రోజు ఈ నెల 25వ తేదీన ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం నందు ప్రదర్శించబడుతున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి అంబేద్కర్ నాటకాన్ని ఇక్కడ దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజు రిలీజ్ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, ఇదే విధంగా బౌద్ధ అభిమానులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని చాలా సాంకేతిక విలువలతోటి సినిమా పక్కీనాన్ని ఇతర దేశాలు మెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎందువల్లంటే బౌద్ధ విదేశాంగ విధానమే మనం నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనుసరిస్తున్నాం. కాబట్టి మనం బౌద్ధం అనేది ఈ దేశానికి శరణ్యం, ఈ ప్రపంచానికి కూడా అవసరమైనటువంటిది. కాబట్టి బౌద్ధంలో గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడు, అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడనేది ఆయన మాటల్లోనే మనం నాటకంలో చూడొచ్చు అని చెప్పి ఈ అవకాశాన్ని మీరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన సంస్కరణలతో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం సంతకవిటి మండలంలో పర్యటించి కొండగూడెం నుండి ఎంఆర్ అగ్రహారం వరకు 94 లక్షలతో మంజూరు అయిన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏడాది పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.